హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయంలో వార్షికోత్సవాలు జరుగుతున్నాయండి. సో 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు అనేవి జరిగాయి. సో ఇలా ముందు రోజు ఇలా వెళ్ళినప్పుడు సో బయట అంతా కూడా ఇంకా సెట్ చేస్తున్నారు అన్నీ కూడా. సో దూరం నుంచి మనకి ఇలా అయితే ఉంది గుడి. ఇంకా డెకరేషన్ బయట అంతా కూడా ఇంకా చేస్తున్నారండి. ఇది అంటే ఈరోజు సాయంత్రము, అంటే 3 రోజుల పాటు కదండి. ఫస్ట్ డే సాయంత్రం స్టార్ట్ చేశారు. అంటే కలశారాధన ఏదో ఉంది. సో అదైతే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మామిడి తోరణాలు ఇవన్నీ కూడా కడుతున్నారన్నమాట. సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యాయి ఉత్సవాలు. సో ఇలా పైన అయితే ఉందండి రామాలయం, మనకి కిందంతా కూడా ఖాళీ. ఇలా పైకి వస్తే ధ్వజస్తంభం ఉంది. ఫస్ట్ ఇలా పక్కకి మనకి కుడివైపున ధ్వజస్తంభము. లోపలికి వెళ్ళడానికి వీలు లేదండి. ఇవన్నీ కూడా ఇక్కడ వేసుకొని కడుతున్నారు. ఇక్కడ పూజ అయితే జరుగుతుంది. ఈరోజు ప్రారంభం కాబట్టి చేస్తున్నారు. ఇలా వినాయకుడు ఉన్నారు. ఇలా మనకి ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇందులోనే. ఇలా ఆంజనేయ స్వామి, వినాయకుడు. ఇలా లోపలికి వెళ్తే ఇలా తోరణాలు అయితే కడుతున్నారండి. సో లాస్ట్ రోజు కళ్యాణం కూడా ఉందండి. విగ్రహాలు ఇలాగా. సో ఇలా అయితే పూజ అయితే జరుగుతుంది ఈవినింగ్. ఇంకా రేపు ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇలా ఫస్ట్ డే ఇలా చూసి ఇలా వచ్చేస్తున్నాం. ఇంకా ఇక్కడ డెకరేషన్ అంతా కూడా బాగా చేస్తున్నారండి. సో ఇక్కడ వచ్చి మనకి అయ్యప్ప స్వామి, అలాగే ఆవు దూడ, ఇలా కొన్ని పట్టాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో వ్యూ అయితే ఇలా ఉంటుందండి గుడి చుట్టూరు కూడా. ఇది గుడి. ఇక్కడ మనకి పక్కన ఇలా చెరువు ఉంటుంది. సో ఇలా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చామండి. మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం తొందరగా వస్తే ఎర్లీగా ఇలాగా కనిపిస్తున్నాయి. అటు ఇటు ఏనుగులు పెట్టారు. అలాగే ఎంట్రన్స్లో ఇలా విగ్రహాలు పెట్టారు. వెంకటేశ్వర స్వామి ఉన్నారు విగ్రహం ఇలాగా. ఇక్కడ పులి మీద అయ్యప్ప స్వామి. మార్నింగ్ పూజలు అవి జరిగాయండి. ఇంకా ఈవినింగ్ కదా, అందుకే అంతగా ఎవరు లేరు. ఇక్కడ మనకి గేట్ పక్కన ఇలా ఎంట్రన్స్లో అయ్యప్ప స్వామి కనిపిస్తారు మనకి. పైన ఇదంతా నిన్న కడుతూ ఉన్నారు కదండి. వచ్చేసరికి ఇవన్నీ కూడా కట్టేశారు. అంతా కూడా ఖాళీగా ఉంది బయట. ఇదిగోండి, ఇదంతా కూడా డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారు లోపలికి. సో ఇలా బయట నుంచి ఇలా ఉంది టెంపుల్ మొత్తం అండి. సో ఒక టెంపుల్ లాగా కనిపించేది మనకి. ఇంకా కడుతున్నారు. రేపు కళ్యాణం ఉంది కదండి, అందుకని ఇంకా ఇవన్నీ కూడా పువ్వులు అయ్యి ఈరోజు కడుతున్నారు. నిన్న తోరణాలు కట్టారు, ఈరోజు పువ్వులు కడుతున్నారు. ఇలా ఇదిగోండి పైన ఇలా పైకి వెళ్తే మనకి ధ్వజస్తంభం వస్తుంది. ఇలా ధ్వజస్తంభం చుట్టూరు కూడా పువ్వులతో డెకరేషన్ చేశారు. సో ఇక్కడి నుంచి స్వామివారిని కళ్యాణం జరిగిందండి. ఇదిగోండి కళ్యాణం జరిగింది. కళ్యాణం అయిపోయాక ఇలా ఉంది. సో విగ్రహాలు ఇలా బయట పెట్టి ఉంచారు. ఇక్కడ కళ్యాణం చేశారు. ఇలా మనకి ఉపాలయాలు అయితే ఉన్నాయండి గుడి చుట్టూరు కూడా లోపలే. ఆంజనేయ స్వామి వారు ఇక్కడ.
ఇలా భజన కార్యక్రమానికి వాళ్ళు వచ్చారు. సో ఈ ధ్వజస్తంభాన్ని ఇలా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో ఇలా స్లాబ్ని అయితే ఇలా కొట్టి ఇలా ధ్వజస్తంభం స్థాపించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా లైటింగ్. సో కళ్యాణోత్సవం అయిపోయింది కదండి, ఇలా ఊరేగిస్తున్నారు స్వామి అమ్మవార్లని. చూస్తున్నారు కదండి, కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా రథం మీద గుర్రబండి మీద సో ఇలా స్వామి అమ్మవార్లను అయితే ఇలాగా గుర్రాలతో ఉన్న ఈ రథం పైన ఊరేగిస్తున్నారండి. చదవండి లైటింగ్ ఇలా డ్యాన్స్ చేస్తూ ఊరేగిస్తున్నారు. చాలా బాగా చేశారండి. చూస్తున్నారు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదిగోండి స్వామి అమ్మవారిలో ఇక్కడ ఇలాగా ఊరేగింపుకి ఇలా డ్యాన్స్ చేస్తూ ఊరేగిస్తున్నారు.